హైదరాబాద్లోని బర్కత్పురాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాది నడి రోడ్డులో ఓ ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనగర్కు చెందిన బాధితురాలు కళాశాలకు వెళ్లేందుకు బస్టాప్కు రాగా భరత్ అనే యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. కొద్దిసేపు ఆమెతో వాగ్వాదానికి దిగిన భరత్ అతని వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి మెడ, ఛాతి భాగం, చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. సత్యనగర్ కాలనీలో ఇద్దరు పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటున్నారు. తనను ప్రేమించాలంటూ భరత్ గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం పోలీసులు భరత్తో పాటు యువతి ఆమె తల్లిదండ్రులను భరోసా కేంద్రానికి రప్పించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో యువతి ఈ ఉదయం కళాశాలకు వెళ్లే సమయంలో కొబ్బరి బొండాల కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. భరత్పై వేధింపుల కేసు పెట్టినందునే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భరత్ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలపై ఆరా తీస్తున్నారు. అక్కడ గుంజి మరి కత్తితో దాడి చేసింది. నాకు తెలియదు అంకుల్ దేని గురించి వచ్చి కేసు పెట్టినందుకేమో లాస్ట్ మంత్ కాలేజ్ దగ్గర హరాస్ చేస్తుండంట. 1 year నుంచి అనుకుంటున్నాను. తను చెప్పలేదు ఇంట్లో. మొన్న రీసెంట్గా కాల్ చేసి బెదిరించిండు ఇంటికి. అప్పుడు మమ్మీ లిఫ్ట్ చేస్తే కాల్, అప్పుడు డాడీ వాళ్ళు షీటీంలో కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు వినలేదు. ఏం లేదు. ఆ తర్వాత ఈరోజే మళ్ళీ ఏం లేదు సార్, కాలేజీకి పోయినప్పటి నుంచి సతాయిస్తున్నాడు, ఎంబడి పడుతున్నాడు అబ్బాయి. రాకపోతే గల్లీలోకి ఒకసారి గుంజి కూడా కొట్టిండంట. ఎందుకు వస్తలేవు చేస్తలేవు అని గల్లీలో ఒకసారి గుంజి కొట్టిండంట. వాళ్ళ మమ్మీకి ఒకసారి అట్లా చేస్తే కూడా వాళ్ళ మమ్మీకి ఒకసారి ఫోన్ చేసి బెదిరించిండంట. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నీ మొగుడు చెప్తావు, ఏం చేస్తావు అనేసి ఫోన్లో బాగా టార్చర్ పెట్టిండంట వాళ్ళ మమ్మీతోని. టార్చర్ పెట్టి మొన్న రీసెంట్గా అది టార్చర్ ఫోన్ చేసినప్పటి నుంచి వెళ్ళి చిట్టింగ్ కేసేమో పెట్టినామండి. అయితే ఇట్లా పెడితే ఇట్లా అబ్బాయి ఇట్లా సైలెంట్ అవుతాడేమో అనేసి అనుకుంటే అది సైలెంట్ కాలేదు. ఇంకా రెచ్చిపోయి ఈరోజు అమ్మాయిని కాలేజీకి వెళ్తుంటే అటాక్ చేసిండు అనుకోరాదండి. ఇక అమ్మాయి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్, సీరియస్ ఉంది. తీసుకెళ్ళాము, వాళ్ళ ప్రతి ఒక్కసారి కూడా చెప్పాను సార్ మీ అబ్బాయి ఇట్లా చేస్తుండని. వాళ్ళ అబ్బాయి చేసినప్పుడల్లా చెప్తూనే ఉన్నాం మేము. వాళ్ళు అసలు కేర్ తీసుకోలేదు, వదిలేసిరు గాలికి అబ్బాయిని. వాళ్ళు ఏమంటారు అంటే సైకోలాగా తయారైన అంటే సైకోలాగా తయారైతే వేరే వాళ్ళ మీద అటాక్ చేయడానికి సైకోలాగా తయారు చేస్తారా మీ అబ్బాయిని? మేము తీసుకున్నంత కేర్ వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరు పేరెంట్స్? ఆడపిల్లలకి రక్షణ ఉండదా ఇక్కడ? చెప్పండి సార్ మీరు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సత్యనగర్లో ఈ డిగ్రీ చేసినటువంటి భరత్ అనే విద్యార్థి ఇంటి దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఒక మైనర్ అమ్మాయి మీద ఈ కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి అటాక్ చేసి చంపాలనే ఉద్దేశంతో అటాక్ చేయడం జరిగినది. ఆ అటాక్ చేసిన సందర్భంలో అమ్మాయి ఎస్కేప్ అవుతున్నా కానీ వెంటబడి అటాక్ చేశారు. హెడ్ ఇంజరీ అనేది ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నది. ఈ లోపు చుట్టుపక్కల రాగానే ఈ భరత్ అనే ముద్దాయి ఇక్కడి నుంచి ఎస్కేప్ కావడం జరిగినది. అతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీంని ఫామ్ చేయడం, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ టేకప్ చేసి త్వరలోనే ముద్దాయిని పట్టుకుని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమోన్మాది భరత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.